బిఫోర్ దట్ కవిత నివాసం నుంచి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, యా స్వామి మళ్ళీ గేర్ మారింది కనిపిస్తోంది. కవిత టోన్ మారింది, స్వరం ఇంకా పెంచింది. దీనికి కన్క్లూజన్ ఉంటుందేమో అనుకున్నాం, బట్ ఇది కంటిన్యూ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. సో ఈ రోజు ఇంకొంచెం అగ్రెసివ్ గానే మాట్లాడింది స్పష్టంగా తెలుస్తోంది. తన తండ్రికి మాత్రమే లేఖలు రాశానను, పార్టీ నుంచి పంపించే ధైర్యం ఎవరికి ఉంది? ప్రోటోకాల్ ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ మేము గౌరవిస్తాం, మా నాయకుడు కేసీఆరే నన్ను తండ్రికి దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అన్నది ఒకటైతే గనక, బీజేపీలో కలిపేటువంటి కుట్ర జరుగుతోంది. గతంలోనే నేను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో కలపొద్దన్నాను. సో ఇప్పుడు అదే కుట్ర జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాట్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్? కవిత నివాసం దగ్గరే ఉన్నారు మీరు స్వామి. అంటే కొద్దిసేపటి క్రితమే కవిత మీడియాతో చిట్ చాట్ చేసింది శ్రీకాంత్. ప్రధానంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. తను మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా నేను నల్లికుట్లతనంతో కావచ్చు, లేకపోతే నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరిస్తున్నట్టు ఎక్కడ మాట్లాడను, నేను చేసే రాజకీయం కావచ్చు, చేసే పని కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా చేస్తాను. నేను కూడా కేసీఆర్ లాగా తిక్కతో వ్యవహరిస్తాను తప్ప ఎవరితో నేను స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటున్న విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆమె స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ప్రధానంగా కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు ఉద్యమం చేయలేదు, గ్రామం నుంచి ఎందుకు గత్తర పుట్టించలేదు, పార్టీ ఏం కార్యాచరణ చేస్తుంది, తన మీద పడి ఏడవడం కంటే కూడా పార్టీ ఏం కార్యాచరణ చేస్తున్న విషయాన్ని కూడా ఆమె పార్టీలో కీలక నాయకత్వానికి క్వశ్చన్ రేజ్ చేసింది. తాను కేవలం కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాను, తన నాయకుడు, తన ఆరాధ్య నాయకుడు, తన దేవుడు అంతా కూడా కేసీఆర్ మాత్రమే, తన స్కూల్లో ఉన్నట్టు కూడా కేసీఆర్ను అన్ని రకాలుగా ఆరాధిస్తూ వస్తున్నాను. తాను ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కేసీఆర్ అనేక లక్షలాది మంది యువతను ఆకర్షించినట్టు కూడా నేను కూడా కేసీఆర్ నాయకత్వ లక్ష్యాన్ని ఆకర్షితురాలే. తాను 2006లో పూర్తిగా అన్ని రకాల వ్యాపారాలను వదిలిపెట్టుకొని తన కడుపులో బిడ్డలో ఉన్న సమయంలోనే తన తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ ఉద్యమానికి తన చేదోడుగా వచ్చారని చెప్పేసి కూడా చెప్పినటువంటి కవిత ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించి తాను చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి బలోపేతం అవుతుందని చెప్పి ఉద్దేశంతో పనిచేస్తూ పోతున్నాను. ఇక్కడ నుండి ఖచ్చితంగా పార్టీలో జరుగుతున్నటువంటి లుకలుకలు ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. పార్టీలో కోవట్లు ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయాల్సిందే. పార్టీలో ఇతర నాయకుల మీద ఎదురుదాడి జరిగితే స్పందించేటువంటి నాయకులు నా విషయంలో ఎందుకు స్పందించట్లేదనే విషయాన్ని కూడా ఆమె ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరిగింది. మరోవైపు పార్టీలో కనుక తాను ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం కోసం ప్రతిపాదన వస్తే తానే తిరస్కరించాను. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకంగా ఉండి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణను దెబ్బతీయాలని చూస్తారు. వీటి విషయంలో ఎందుకు ఈ రాష్ట్రంలో స్పందించట్లేదు? ఒకవైపు కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును కట్టినటువంటి కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ ఇలాంటి కార్యాచరణ తీసుకుంటుంది. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ప్రతి గ్రామం నుంచి ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించట్లేదు? కేవలం ట్విట్లకు మాత్రమే పరిమితమైతే పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుందన్న విషయాన్ని కూడా కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆమె పరోక్షంగా పార్టీకి సంబంధించిన జరుగుతున్న కార్యాచరణ విషయం సంబంధించి ఆమె కొంత క్వశ్చన్ రేజ్ చేసింది. పార్టీ కార్యాచరణ తీసుకున్న అంశాలని మాత్రమే తాను జాగృతి ద్వారా కార్యాచరణ తీసుకొని పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు జాగృతి కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారలేదు. తాము 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుపడిన నేతలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి, బీజేపీలోకి వెళ్ళి వారితో అంటకాగుతున్నారు. వారిని ఎవరు అందులోకి పంపించారు, వారి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటని కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరిగింది. తనతో పనిచేసినటువంటి దాదాపుగా 95-96% మంది జాగృతి కార్యకర్తలంతా కూడా ఇప్పటికీ ఇంకా తనతో పాటే పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీసుకొని కార్యాచరణను మాత్రమే తాను జాగృతి ద్వారా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నానని చెప్పేసిన విషయాన్ని ఆమె స్పష్టం చేయదలుచుకున్నారు. ఖచ్చితంగా తాను ఈ పార్టీలోనే ఉంటాను, పార్టీకి సంబంధించిన విషయాలు ఖచ్చితంగా అంతర్గతంగా జరుగుతున్న విషయాలు ఖచ్చితంగా నేను బయట పెడతాను, తను ఎక్కడ కూడా వెనుక సంకోచించే విషయం లేదు, ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని చెప్పేసి ఆమె స్పష్టం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్గా తనకు గౌరవిస్తాను తప్ప తనపై జరుగుతున్న విషయాల పట్ల ఎందుకు పార్టీ స్పందించట్లేదు? ఒకవైపు ఇతర నాయకులు కనుక జరిగితే సోషల్ మీడియా జరిగితే పెద్ద ఎత్తున అడవుడు చేస్తున్నటువంటి విషయాల్ని ఎందుకు పార్టీ అధిష్టానం ఎందుకు దీని విషయంలో పట్టించుకోవట్లేని విషయాన్ని కూడా ఆమె కొంత క్వశ్చన్ రేజ్ చేశారు. ప్రధానంగా తాను అమెరికా వెళ్లే ముందుగానే తన బీఆర్ఎస్ పార్టీ చేయని పనులను జాగృతి ద్వారా చేస్తాను అంటే, ఇదే పార్టీలో ఉండి ఇంకో కొత్త ప్లాట్ఫామ్ ద్వారా నేను పనులు చేస్తాను అంటే, ఇది పార్టీ లైన్ లో ఉండి మాట్లాడింది అనుకోవాలా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది అనుకోవాలా అన్న పాయింట్ ఒకటైతే కనుక, అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది? కేవలం ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడమేనా? కేటీఆర్ ఉద్దేశించి స్పష్టంగా మాట్లాడింది అర్థమవుతోంది. అండ్ దీని మొత్తానికి కూడా ఎండ్ కార్డు రావాలంటే కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ మాట్లాడాలి. ఎందుకంటే పూర్తిగా పార్టీలో లుకలుకలు ఉన్నాయి. పార్టీ ఏం చేస్తోంది అంటే, పార్టీ పూర్తిగా ఇప్పుడు కేటీఆర్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయిందా? మా నాయకుడు కేసీఆరే కానీ కేటీఆర్ ని మేము ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తాం,
సో పార్టీ లైన్ మొత్తం కేటీఆర్ చేతిలోకి వచ్చేసిందా, కేసీఆర్ చేతిలో ఏమీ లేదా? సో మొత్తం కేటీఆర్ ఏది దిశానిర్దేశం చేస్తే అదే నడుస్తుంది అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు స్వామి ఈ లైన్ ని, పార్టీ లైన్ లో? ప్రధానంగా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత, పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పార్టీని అంతా ఎగతాడు నడిపిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎలకతుర్తి భారీ బహిరంగ సభ కూడా ఎవరో ఒకరిద్దరు సక్సెస్ కాదు, కేసీఆర్ ప్రతి నాయకునితోటి, ప్రతి వ్యక్తితోటి, ప్రతి ఎమ్మెల్యేతోటి స్వయంగా 2-3 నెలలు మాట్లాడి దాన్ని సక్సెస్ చేశారు. కానీ దాన్ని ఏదో డిఫరెంట్గా ప్రచారం చేసుకోవడం కోసం కొందరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా కవిత వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఇదే విషయంతో పోలిస్తే ఇప్పటికే కవిత చేస్తున్న కార్యాచరణ అంతా కూడా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాను. గతంలో కూడా నేను జాగృతి కార్యక్రమాలు అతను దూకుడుగా చేస్తుంటే కేసీఆర్ కొంత తగ్గించమన్నారు, అందుకోసం తగ్గించాను తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ కు సమాంతరంగా జాగృతి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా ఉద్యమకాల నుంచి పనిచేస్తూ పోతున్నాను. ఇప్పటికి కూడా గ్రామాలు కూడా మాకు జాగృతి శాఖలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు, ఖచ్చితంగా వాటితో కలిసి పనిచేస్తూనే ఉన్నానని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ సోయితోని పాలన జరగట్లేదు, తెలంగాణ అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుంది, తెలంగాణ నష్టం జరుగుతుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని గంపగుత్తగా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ప్రతిపాదన దాన్ని పూర్తిగా వ్యతిరేకించాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు గతంలో ఆస్కార్ ఫెర్నాండెస్ తోటి కేసీఆర్ని కల్పించాను, అప్పుడు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడించాను తప్ప ఆ తర్వాత నేను కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచన నాకు లేదు, కాంగ్రెస్ పెద్దలతో ఇప్పటివరకు నేను మాట్లాడట్లేదు. కాంగ్రెస్ తెలంగాణలో మునిగిపోయే పడవ, దేశంలో మునిగిపోయే పడవ లాంటిది. కాంగ్రెస్ బలంగా ఉంటే బీజేపీ ఏ విధంగా బలపడుతుందనే క్వశ్చన్ అయితే ఆమె రేజ్ చేసింది. ప్రధానంగా ఇన్ని జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ స్పందిస్తేనే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా కొంత చర్చ కొనసాగుతుంది. పార్టీలో జరుగుతున్నటువంటి వైపు తన తండ్రికి మాత్రమే లేఖలు రాశాను, గతంలో 100 లేఖలు రాశాను, పార్టీ అధ్యక్షునిగా రాస్తే నేను ఇక్కడ కూడా డాడీ అని చెప్పి రాయాను, కేసీఆర్ గారు అని చెప్పి రాస్తాను. గతంలో అనేక లేఖలు రాసినప్పుడు కూడా ఈసారి తన వ్యక్తిగతంగా తన తండ్రికి రాసిన లేఖను ఎవరు కోవట్లు బయట పెట్టారు, ఇప్పటికైనా ఆ కోవట్ల విషయాన్ని బయట పెట్టాలి, ఇదే నా ఏకైక ఎజెండా అని చెప్పేసి ఆమె ప్రధానంగా మాట్లాడుతుంది. పార్టీలో ఉన్నటువంటి కోవర్తుల భరతం పడితేనే పార్టీ బలపడుతుంది, బలోపేతం అవుతుంది, పార్టీ సెటిలైట్ అవుతుంది అనేది కూడా ఆమె చేస్తున్నటువంటి ఒక వాదనగా ఉంది. ఒకవైపు కోవట్లను మాట్లాడుతోంది, ఇంకోవైపు కేటీఆర్ ఉద్దేశించి ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తోంది. సో కోవట్లు కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడుతున్నారా? కేసీఆర్ కు రాసిన లేఖ, గతంలో కూడా 100 లేఖలు రాసినాం, ప్రతి లేఖను చదివి చింపేసేది, ఈ లేఖ మాత్రం ఎందుకు బయటకు వచ్చింది? అండ్ కేసీఆర్ ఇట్లాంటి లేఖల్ని ఎవరికి చూపిస్తారు? చూపిస్తే మహా అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ తప్ప ఇంకెవరికైనా చూపించేటువంటి అవకాశం ఉంటుందా? ఈ లీక్ చేసింది కేటీఆర్ఏనా? సో కోవట్లు అని కేటీఆర్ ఉద్దేశించి కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏమైనా అనుకోవచ్చా? అంటే ఎక్కడ కూడా ఆమె కేటీఆర్ పేరు తీసుకోకుండానే మొత్తం జరుగుతున్న వ్యవహారం అంతా కూడా పార్టీని సెటరేట్ చేసి పెట్టడంలో కేటీఆర్ కొంత విఫలమవుతున్న విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం చేస్తున్నటువంటి ఆమె ఒక్కొక్క పాయింట్ మనం డీకోడ్ చేస్తే కనుక చివరికి అదే విషయం మనకు అర్థమవుతుంది. ఒకవైపు గతంలో కేటీఆర్ వెంట చాలా మంది బలంగా ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తులంతా కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళంతా కూడా పార్టీ మారిపోయారు, వాళ్ళంతా కూడా బీజేపీకి, కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. పార్టీలో ఉండి ఆర్థికంగా లాభపడ్డ వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళిన తర్వాత పార్టీకి ఏం ప్రయోజనం? ఇలాంటి వ్యక్తుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందన్న విషయం కూడా ఆమె క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. తన వెంటున్న కార్యకర్తలు పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తుంటే ఇతర వ్యక్తుల మీద ఉన్న వ్యక్తులంతా కూడా ఆర్థికంగా బలోపేతమై ఇతర వ్యక్తుల వెంట వెళ్తున్నారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసిన విషయాన్ని కూడా కవిత కోట్ చేయడం జరిగింది. ప్రధానంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి, పార్టీలో ఒక తెలంగాణ సోయితో పనిచేయాలి, ప్రతి గ్రామస్థాయి కార్యాచరణ నుంచి పనిచేయాలి. కేసీఆర్కే నోటీస్ ఇస్తే స్పందించిన పార్టీ ఏం పార్టీ? నా విషయంలో దూకుడుగా వివరిస్తున్నటువంటి నాయకులు కేసీఆర్కు నోటీసులు ఇస్తే గ్రామం నుంచి ఎందుకు భూకంపం పుట్టించలేదు? కేసీఆర్కి ఇలా జరిగితే రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఆమె ఒక క్వశ్చన్ లేకెత్తించింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే ఏం కార్యాచరణ తీసుకున్నారో తాను తెలంగాణ జాగృతి ద్వారా ఒకవైపు తాను రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాను, అనేక రకాల అంశాలు కూడా ఆమె తెరపైకి తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క అంశాన్ని ఆమె డీకోడ్ చేస్తూ మనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్యూర్ని ఆమె ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు ప్రధానంగా తాను పార్టీ పెట్టే విషయం మాత్రం ఆమె ఎక్కడ కూడా స్పష్టం చేయట్లేదు. ఇందుకు సంబంధించి ఆమె మాట్లాడుతున్న విషయం ఏంటంటే కూడా పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలనే మొత్తం బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. ఒకవైపు పార్టీని గంపగుత్తగా బీజేపీకి అంటగట్టే విషయాన్ని తాను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే తెలంగాణ అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయడం కోసం కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించినటువంటి భారతీయ రాష్ట్ర సమితి ఖచ్చితంగా నిలబడాలనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. శ్రీకాంత్, అంటే ఇదే విషయానికి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా ఆమె రేకెత్తడం జరిగింది. అనేక విషయాలు కూడా ఆమె మాట్లాడుతున్న క్రమంలోనే
పలు అంశాలు ఇప్పటికీ తెరపైకి వచ్చాయి. ఆ కవిత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది, ఆమె ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది, కవిత కనుక రానున్న రోజుల్లో కనుక కొత్త రాజకీయ పార్టీ పెడితే ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతారని అనే చర్చలు అయితే కూడా కొనసాగుతున్నాయి. ప్రధాన మీడియాలో వస్తున్నటువంటి చర్చలు అన్నిటి కూడా ఆమె ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను, తన నాయకుడు కేసీఆర్ అని చెప్పి స్పష్టం చేస్తూనే మిగతా ప్రశ్నలు ఆమె స్వయంగా ఒకవైపు బయటికి తీసుకొస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి తరఫున ఆమె ఒకవైపు గ్రౌండ్లో పనిచేస్తూనే అనేక అంశాలను కూడా ఆమె ఒకవైపు ఆ పార్టీ పైన లేవనెత్తుతున్నారు. ప్రధానంగా తను పార్టీ విషయంలో తప్పు చేసి ఉంటే తనకు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటే ఆ విషయంలో పార్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంటే అలాంటి చేయకుండా కేవలం తనను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. గతంలో తాను నిజామాబాద్లో తను ఎంపీగా ఓడిపోయినప్పుడు తన మీద కొందరు ఎమ్మెల్యేలు కుట్ర చేశారు. ఆ కుట్రదారుల విషయానికి సంబంధించి కూడా తాను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చాను. కేసీఆర్ విషయంలో స్పందించి నువ్వు పార్టీ నుంచి అప్పటికే రాజీనామా చేసిన బయటికి వెళ్తానని చెప్పేసి అన్నప్పటికీ కూడా కేసీఆర్ స్పందించి నీకు ఒక ప్రోటోకాల్ పదవి ఉండాలి, ఖచ్చితంగా అందుకోసమే నేను ఎమ్మెల్సీగా పెడుతున్నానని చెప్పేసి కేసీఆర్ చెప్పడంతో నేను పదవిలో ఉన్నాను తప్ప నేను పదవులు పట్టుకొని వేలాడే రకం కాదని చెప్పేసి కూడా కవిత స్పష్టం చేశారు. ఖచ్చితంగా తాను పార్టీ బలోపేతం కోసం మొదటి నుంచి పనిచేస్తున్నాను. పార్టీకి ఒకవైపు జాగృతి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా జాగృతి కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అసెట్ అవుతాయి తప్ప అవి ఏ విధంగా నష్టం చేకిస్తాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు సింగరేణిలో నిన్న జాగృతి కమిటీలు వేసిన తర్వాత కొంతమందికి నోటీసులు ఇవ్వడం పట్ల కూడా పరోక్షంగా స్పందించారు. సింగరేణిని పూర్తిగా గంపగుత్తగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ బీజేపీలు కలిసి సింగరేణిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె మాట్లాడారు. ఒకవైపు దీనికి తోడు ఒకవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. అనేక అంశాలు కూడా ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నటువంటి ప్రస్తుత క్రమంలో కవిత చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ అన్ని కూడా పొలిటికల్గా మరింత ఈటు పుట్టిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలో గ్రౌండ్ స్థాయిలో పనిచేయకుండా అమెరికాకి వెళ్ళి బయటికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తే పార్టీకి ఏం లాభం అనే ఉద్దేశంలో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూనే తన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, జరుగుతున్నటువంటి పరిణామాలకు పుల్ స్టాప్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి కోవట్లు ఎవరినో బయటకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలను పదే ఆమె బయటకు తీసుకొస్తారు. ఈరోజు పూర్తిగా కుల్లంగా మాట్లాడరు. తాను ఎక్కడ కూడా నల్లికుట్ల మాటలు మాట్లాడను, నోటితో నవ్వుతూ నొసులతో విక్రించే విధంగా నేను చేయను, వెన్నుపోటు రాజకీయాలు నేను చేయను, కేవలం స్ట్రేట్ ఫార్వర్డ్గా కేసీఆర్ లాగా నేను కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఉంటాను. నేను డబ్బుకు అధికారానికి ఆశపడను, నాకు ఎక్కడ కూడా పదవులు లాలస లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తాను. మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతి కార్యక్రమాలు పెట్టి తెలంగాణ అవేర్నెస్ కోసం, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం ద్వారా తెలంగాణ అవేర్నెస్ కోసం పనిచేశాను తప్ప ఎక్కడ కూడా నేను పదవులు ఆశించలేదని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. ఖచ్చితంగా నా పైన ఎవరైనా కుట్ర చేస్తే కుట్రదారుల్ని పార్టీయే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప నేను అసలే మంచిదాన్ని కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో జరిగే విషయాలపై నన్ను నోరు విప్పేంత వరకు చూడొద్దని చెప్పేసి కూడా పరోక్షంగా ఆమె హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఈ లుకలక్కలు అంతా కూడా పార్టీ వర్గాల్లో కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయి ఉంది. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలగజేసుకొని ఆయన బయటకు వచ్చి మాట్లాడితేనే మొత్తం సమస్యకు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనబడుతుంది. రీసెంట్గా ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే పార్టీ అధినేత కేసీఆర్ దూతలుగా ఒకవైపు ఎంపీ దామోదరరావు కావచ్చు, మరోవైపు అడ్వకేట్ ఒకవైపు గంటర మోహన్ రావు వీళ్ళంతా కూడా కవిత గారితో ఒకవైపు కవితతోటి సమావేశమయ్యారు. సమావేశంలో కొన్ని అంశాలు చర్చ తెలుస్తుంది. ఈ విషయంలో ఆమె కొన్ని మీడియాలో తన పైన పరోక్షంగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఇవన్నీ కూడా సరికాదు. ఇతర వ్యక్తుల మీద రాసినప్పుడు ఖండించేటువంటి పార్టీ నా విషయంలో రాసినప్పుడు ఎందుకు ఖండించట్లే అనే విషయాన్ని కూడా ఆమె ఒకవైపు కోట్ చేస్తూ ఉన్నారు. భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఒకవైపు జూన్ 2వ తేదీ నుంచి కూడా ఆమె ఖచ్చితంగా జాగృతి కార్యక్రమం ద్వారా మరిన్ని జనంలోకి తీసుకెళ్తాను. ఖచ్చితంగా కేసీఆర్కు జరిగినటువంటి విషయంలో మేము ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో పార్టీలో జరుగుతున్నటువంటి ఇలాంటి లుకలకులపైన కోవట్లు ఖచ్చితంగా బయట పెట్టి తీరాల్సిందనే విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు. ప్రధానంగా భారత రాష్ట్ర సమితిలో ఒక్కొక్కటిగా ఇలాంటి గత కొద్ది వారాలుగా జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా ఆమె బయటకు తీసుకొస్తున్నారు. ఒకవైపు ఇతర దేశాల్లో సోషల్ మీడియా అకౌంట్లు పెట్టుకొని తనపై దాడి చేసేటువంటి వ్యక్తులు ప్రభుత్వం పైన ఎందుకు అటాక్ చేయట్లేదు, గత కొద్ది రోజులుగా ఇది మరింత ఎక్కువైంది, తనను టార్గెట్ చేసే బదులు ఈ లీగ్ వీరులు ప్రభుత్వం పైన ఎందుకు అటాక్ చేయట్లేదని చెప్పేసి కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవైపు ఇలాంటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఒకవైపు ఇప్పుడు కేటీఆర్ యూకేలో యూఎస్లో పర్యటిస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐల రజతోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ జరుగుతున్న పరిణామాల విషయంలో ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో తాను మొదటి నుంచి కూడా పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తాను, పార్టీ సంబంధించిన కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న విషయాన్ని కూడా కవిత స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే అనేక విషయాలు కూడా వరుసగా ప్రస్తావించినప్పటికీ కూడా
ఈ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చనంతా కూడా ఆమె అంతా కూడా ప్రధానంగా తన మీద జరుగుతున్నటువంటి ప్రాపగండ పైన తన జరుగుతున్నటువంటి ఒకవైపు అవమానాల పైన ఆమె ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. తాను ఒకవైపు తన వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడ్డదని చెప్పి గతంలో అనుకుంటే కాబట్టి తన మీద చర్యలు తీసుకోవాల్సి ఉండే అని చెప్పేసి కూడా కవిత మాట్లాడుతున్నారు. ఒకవైపు ఆమె జైలుకి పోయి వచ్చిన తర్వాత ఆమె వల్లనే పార్టీకి నష్టం జరిగిందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాగా ప్రధానంగా చేస్తున్న ప్రచారం పైన ఆమె మండిపడుతున్నారు. అలాంటిది జరుగుంటే ఆమె చర్యలు తీసుకోవాల్సి ఉంటే నా పైన ఇలాంటి నోటీసులు ఇచ్చిన మీద చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది తప్ప తనను ఈ విధంగా బదనాం చేయడం సరికాదు. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఒకవైపు తెలంగాణ ప్రయోజనాలకు రక్షణగా ఉంటుందని చెప్పేసి తను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. అలాంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీని గంపగుత్తుగా బీజేపీకి ఏ విధంగా అప్పచెప్పాలని చూస్తానని చెప్పిన విషయాన్ని తాను క్వశ్చన్ చేశాను. తాను ఇంకా ఏడాది జైల్లోనే ఉంటాను, తనకు న్యాయం జరుగుతున్న నమ్మకం తనకు ఉన్నది, న్యాయ వ్యవస్థ నమ్మకం ఉందని చెప్పేసి తను బలంగా వాదించడం వల్లనే పార్టీ విలీనం ఆగిందనేది కూడా ఆమె చెప్తున్నటువంటి మరొక విషయంగా గుర్తు చేస్తూ ఉన్నారు.